వెల్కమ్ టు మెగా 9 టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య మేధోమథనం జరుగుతోందా? నూతనంగా మంత్రి పదవి చేపట్టిన జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఆ ఎమ్మెల్యేలు సహకరించడం లేదా? ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశానికి అందరూ హాజరైనా ఆ ఎమ్మెల్యే మాత్రం ఎందుకు ముఖం చాటేశారు? ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఇదే. నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జిల్లాల్లో అడుగుపెట్టిన అడ్లూరి లక్ష్మణ్, మరో ఇద్దరు జిల్లా సీనియర్ మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథకాల సమీక్షా సమావేశం హామీలకు వేదికైంది. అయితే ఆ సమావేశానికి మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి దక్కలేదన్న కోపంతోనే ఆయన సమావేశానికి రాలేదా, లేక అధికార పార్టీ భవిష్యత్ రాజకీయాలపై నడుస్తున్న చర్చల ప్రభావమా అన్నది కార్యకర్తలకు అర్థం కావడం లేదు. శాసనసభ ఎన్నిక తర్వాత రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని గట్టిగా ఆశించారు. కానీ రిజర్వేషన్ కోటా, ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో నల్గొండ జిల్లాకు రావాల్సిన మంత్రి పదవి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు దక్కింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు మొదటి నుంచి చెబుతున్నారు. ఇదే సమయంలో రాజకీయ కారిడార్లలో ఒక కొత్త చర్చ ఊపందుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారన్న పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక నల్గొండ కలెక్టరేట్లో జరిగిన అధికార దర్బార్కు రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం అనేది కేవలం మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో జరగబోయే భారీ మార్పులకు సంకేతం కావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న అడ్లూరి లక్ష్మణ్ పర్యటన నల్గొండలో సాగుతుండగానే ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరి దారిలో వారు వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తంగా నల్గొండలో జరిగిన మంత్రుల సమీక్షా సమావేశం జిల్లా అభివృద్ధి అంశాల కంటే కోమటిరెడ్డి అబెన్స్ మీదనే తీవ్ర చర్చ జరిగిందట.